నందమూరి అభిమానులకు ఒక శుభవార్త వచ్చేసింది భయ్య నిన్న ఈవినింగ్. సో ఆ శుభవార్త ఏంటి అనేది తెలుసుకునే ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూడండి భయ్య. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ్య. ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం భయ్య. నందమూరి మన బాలకృష్ణ గారి తనయుడు సినీ అరంగేట్రం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న చాలామంది బాలయ్య బాబు గారి అభిమానులకు నిన్న ఈవినింగ్ మోక్షజ్ఞ అయితే ప్రత్యక్షంగా ఎక్స్లో అయితే తన మూవీ ఎంట్రీ ఎప్పుడు, అలాగే డైరెక్టర్ ఎవరు అనే విషయాన్ని కూడా పంచుకున్నాడు భయ్య ఎక్స్లో. ప్రశాంత్ వర్మతో ఈ సంవత్సరం మోక్ష ఎంట్రీ ఉండబోతుందంట భయ్య. అంతేకాదు భయ్య, దానితో పాటు మోక్ష గారు ఎక్స్లో ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరం కాబోతోంది, ఎన్బికే 109 అలాగే దేవర మూవీ అలాగే మోక్ష ఎంట్రీతో ఈ సంవత్సరం ఖచ్చితంగా నందమూరి నామ సంవత్సరం అవుతుంది అనేసి అయితే రాసుకొచ్చాడు భయ్య ఎక్స్లో. ఈ పోస్ట్ చూసిన చాలామంది నందమూరి అభిమానులు తెగ ఖుషి అయిపోతున్నారు భయ్య. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్, నాగార్జున తనయుడు నాగ చైతన్య, అఖిల్, అలాగే ఇలా స్టార్ హీరోలు ఆ తరం హీరోల తనయుళ్ళు అందరూ వచ్చేశారు. సో బాలయ్య బాబు గారి తనయుడు మాత్రం పెండింగ్లో ఉండిపోయాడు. అది ఇప్పుడు క్లియర్ కాబోతుంది. ఈ సంవత్సరం మోక్ష ఎంట్రీతో నందమూరి అభిమానుల్లో ఒక కొత్త కళ నెరవేరనుందని సమాచారం. సో ఇది భయ్య ఇవాళ వీడియో. నందమూరి మోక్షజ్ఞని ఎలా చూడబోతున్నారు, అందులోనూ ప్రశాంత్ వర్మ ఆల్రెడీ హనుమాన్ మూవీతో సూపర్ డూపర్ హిట్ కొట్టి ప్రపంచవ్యాప్తంగా తన స్టామినాను నిరూపించుకున్నాడు. అలాంటి డైరెక్టర్తో మన మోక్ష ఎంట్రీ అంటే మామూలుగా ఉండదు అంటున్నారు నందమూరి అభిమానులు. ఇది ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం భయ్య.